గోపికలు మొదలైనటువంటి భక్తుల ఆరాధనని పొందుతున్నాడు, రాక్షసుల్ని శిక్షిస్తున్నాడు. ఈ కథలన్నీ విన్నది ఎవరు? మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు విష్ణుదేవునికి అనపాయినిగా ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించాడో ఆమె కూడా భీష్మకుడు అనేటటువంటి ఉత్తమ రాజు, విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంట కూతురుగా జన్మించింది. ఆమె జన్మించిన దాదిగా అతని సంపదలు పెరిగిపోసాగాయి. కారణం మనందరికీ తెలుసు, ఆమె శ్రీ మహాలక్ష్మి సిరుల తల్లి. బుద్ధి జ్ఞాన వైభవాల్లో ఎంతో చాతుర్యం చూపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఆమె తన తండ్రితో పాటు సభకి వెళ్ళేది. ఆ సభలో నారదాది మహామునులు అనేక మంది ఉత్తములు వచ్చి అనేక వార్తల్ని వినిపిస్తున్నప్పుడు అందులో ఎక్కువగా కృష్ణగాథలుండేవి, కృష్ణ లీలలుండేవి. ఆ కృష్ణుని